నైన్ టుడే న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు ఇది. మార్పు బాగుంది, నువ్వు ఎట్లా గెలిచినావో మర్చిపోయినావా అంటూ రేవంత్ రెడ్డి మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు, మేమంటే భయమా, ముఖ్యమంత్రికి నిరుద్యోగుల ప్రశ్నలు గడిలు బద్దం కొట్టినాం, కంచెలు బద్దం కొట్టినాం, ఇక ప్రజాపాలనలో ఎవరైనా ధర్నాలు చేయవచ్చు కానీ గత అసెంబ్లీ సమావేశంలో చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు చేసేది ఇది బాహుబలి రేంజ్ లో టీజీఎస్ పిఎస్సికి భారీ కంచెలతో భద్రత ఏర్పాటు చేశారు. ఇక నిరుద్యోగులు టీజీ ఎస్పీ ఎస్సీ ముట్టడి నేపథ్యంలో భారీ కంచెలతో భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మనం టీఎస్పీఎస్సీ దగ్గరికి వెళ్తే మనకు భయపడి ఇంతమంది పోలీస్ ఫోర్స్ ని దించుకొని ఒక్క 2 నిమిషాలు కూడా మన నిరసన తెలుపనీయకుంటుందా? ఏంటి రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? ఎవరి వల్ల గెలిచినావు రేవంత్ రెడ్డి? కావాలి ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా? వేల మందితో అణిసివేత ఇదా ప్రజాప్రభుత్వం? రేవంత్ రెడ్డి ఇదా ప్రజాప్రభుత్వం? ప్రజాప్రభుత్వం అంటే అరెస్ట్ పాలైంది హైదరాబాద్ మొత్తం పోలీసుల నిర్బంధంలో ఉంది. ఈరోజు ఎందుకు నిరుద్యోగులంటే నీకు భయమా? ఎందుకు భయపడుతున్నావు నువ్వు? మేము అడిగింది న్యాయమైన హామీలు ఎందుకు నువ్వు తీర్చట్లేవు? అర్ధరాత్రి దొంగచాటుగా తెలంగాణ ఎమ్మెల్సీలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చేర్చుకున్న నువ్వు మా సమస్య వినడానికి నీకు టైం లేదా? చూపిస్తాం. చలో ఢిల్లీ నెక్స్ట్ ప్రోగ్రామ్. చలో ఢిల్లీ, చలో ఢిల్లీ, చలో వైనాడ్, చలో ఢిల్లీ, చలో వైనాడ్, చలో వైనాడ్, చలో వైనాడ్, చలో వైనాడ్. అన్నా మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తే ఇంట్లో చెప్పాలన్నా? ముందే చెప్పండి అన్నా. ఫేక్ ఎన్కౌంటర్ చేసినా చేయొచ్చు, ఫేక్ కేసులు పెట్టినా పెట్టచ్చు. ఇందులో ఉన్న వేల మందితో అరెస్టులా ప్రజాప్రభుత్వం అంటే? జోహార్ తెలంగాణ విద్యార్థి వీరులకు, జోహార్ జోహార్ తెలంగాణ అమర వీరులకు. ప్రతి ఒక్కరి నిరుద్యోగులకు ఎలక్షన్ ముందల మీరు ఏదైతే అధికారంలోకి రావడానికి కారణమైన వీళ్ళకి ఇచ్చిన ప్రతి హామీని మీరు నిలబెట్టుకోవాలి. ఆ బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా వీళ్ళ తరఫున